ఫస్ట్ టైం డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ కావచ్చు, నేను అంటే చాలా పెద్ద డైరెక్టర్, మనం ఫస్ట్ టైం వర్క్ చేస్తాం కావచ్చు, లేదా నేను చాలాసార్లు వర్క్ చేసిన డైరెక్టర్ కావచ్చు, లేదా ఒక కొత్త డైరెక్టర్ అప్పుడే చేస్తున్నా సార్ మీరు నాకు చేసి పెట్టాలి వచ్చిన ఎవరైనా సరే నాకు డైరెక్టర్ ఆ డైరెక్టర్ చైర్లో వాళ్ళు కూర్చున్నారంటే మీకేం కావాలని అడుగుతా ఫస్ట్. కొంతమంది కొత్త డైరెక్టర్స్ వచ్చినప్పుడు సార్ మీరు నన్ను అడుగుతారేంటండి, మీరు ఏది ఇచ్చినా కాదండి నేను ఇస్తా, కానీ మీకు నచ్చిందని అడుగుతారేంటండి, మీరు ఇస్తేనే చాలు. అలా కాదు మీకు నచ్చిందా లేదా, నాకు సంతోషంగా వెళ్ళాలి వాళ్ళు. సో వర్క్ గురించి వచ్చారు కాబట్టి హోల్ హార్టెడ్గా వెళ్ళాలి. బట్ ఒక్కోసారి ఏంటంటే ఒకసారి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఓకే అంటే ఇది వర్కౌట్ అవుద్దా అని కొంతమందికి డౌట్గా ఉంటుంది. అది మనం నమ్మకంతో చెప్పాలి. ఓకే దానికి ఫస్ట్ మనకు తెలియాలి, మనకి నమ్మాలి. నేను మీకు ఎందుకు ఇది కన్ఫర్మ్గా వర్కౌట్, ఎందుకంటే వాళ్ళు మనం చెప్పే మాట నమ్ముతున్నారు కాబట్టి మనం చెప్పేది కరెక్ట్గా ఉండాలి. అలా నేను బల్ల గుద్ది చెప్పిన అన్నీ బ్లాక్ బస్టర్స్ అయినాయి. ఇప్పుడు సార్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు అది మాట్లాడారు కాబట్టి, అంటే మీరు అలా నమ్మి, లేదు వాళ్ళకి డౌట్ ఉండి మీరు నమ్మి ఈ పాట సూపర్ హిట్ అవుతుంది పక్కన గుర్తురావు, కానీ చాలా ఉన్నాయి ఇలాంటివి. అంటే డైరెక్టర్ డౌట్ పడింది, మీరు గట్టిగా కాన్ఫిడెంట్ డౌట్ అంటే ఇది పర్వాలేదా, ఓకే చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే అదే అంటున్నాను, అది వాళ్ళు మన మీద పెట్టే నమ్మకం అది. ఓకే అందుకని నాకేంటంటే ఫస్ట్ నుంచే నాకు మేబీ బికాస్ ఆఫ్ దిస్ నేచర్ ఆర్ బికాస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ వర్క్ ఆల్సో ఆ నమ్మకమే నాకు పెద్ద బ్లెస్సింగ్గా అయింది. ఓకే అసలు వాళ్ళు రావడమే లేదా దేవి చేస్తే కరెక్ట్గా ఉంటుందిలే అనే నమ్మకమే నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది కదా. వీళ్ళందరూ నన్ను బాగా నమ్ముతున్నారు కాబట్టి నేను కరెక్ట్గా చేయాలని ఉంటుంది. నమ్మితే కొంచెం అది బాధ్యత. ఎప్పుడు కూడా నమ్మకమే ఇంకా బాధ్యత పెంచుద్ది. డౌట్స్ ఎక్కువ ఉంటే మనం ఏమనుకుంటాం, అవునా ఇది డౌట్ మీకు ఏం కావాలి, మీకు ఇది ఓకేనా, ఇది బాగుంటుంది, ఏమన్నా ఇది మీకు ఓకేనా తీసుకెళ్ళి అనే ఫీలింగ్ వస్తుంది ఒక చోట. అది రాకుండా నేను కాపాడుకుంటున్నా. సార్ కమింగ్ టు యువర్ ఫస్ట్ ఆల్బమ్ దేవి, అదే ఇందాక చెప్తున్నారు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది రాజుగారు? అది నేను చెప్తున్నాను కదా, ఇలా స్టూడియోలో ఎంఎస్ రాజు అంకుల్ వచ్చి డాడీతో అప్పటికే చాలా సినిమాలు చేశారు వాళ్ళు, శత్రువు, దానికి వాళ్ళు వర్క్ చేశారు. సో నెక్స్ట్ ఒక సినిమా చేస్తానని వచ్చి డాడీతో మాట్లాడే టైంలో నేను నా పక్కనే ఉన్న నా కంపోజింగ్ రూమ్, అంటే ఇప్పుడు కంపోజింగ్, అప్పుడు జస్ట్ మ్యూజిక్ రూమ్ అది, స్కూల్ నుంచి వచ్చి ప్రాక్టీస్ చేసేవాడిని. లైక్ మీ హాబీస్ అనుకోవచ్చు. నా మ్యాండిల్ ప్రాక్టీస్ చేసేవాడిని, కీబోర్డ్ అన్ని నేనే స్పీకర్లు కనెక్ట్ చేసిన ఒక సెటప్ పెట్టుకున్నప్పుడు. సో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన సడన్గా ఒకళ్ళు తలుపు తీసి ఇలా చూసారన్నమాట. చూస్తే అంకుల్ రెండు అంకుల్ అంటే ఏంటో ఏం చేస్తావు, లేదు అంకుల్ ఏదో మ్యూజిక్ అంటే అంటే ఏదో నువ్వు కంపోజింగ్ కూడా చేస్తావంటే ఊరికే అంకుల్ అన్ని పాటలు తీసుకుంటున్నాను. సో వచ్చి కూర్చున్నారు, ఏదేదో నేను వినిపించామంటే అప్పుడు నేను ఒక ఆల్బమ్ చేయాలని ప్రయత్నిస్తూ కొన్ని సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టా. అంటే అప్పటికే చాలా నేను బాగా బొడ్డోడుగా ఉన్నప్పటి నుంచే చాలా సాంగ్స్ చేసి పెట్టున్నా అప్పటి నుంచే. సో అంటే ఒకటి రెండు వినిపించా, బాగుందయ్యా బాగా చేస్తావా నువ్వు అన్నారు. ఊరికి అంకుల్ సరదాగా ఎన్ని చేసుకుని ఎప్పుడైనా నాకు ఆల్బమ్ రిలీజ్ చేయాలి అంకుల్ అని అన్నమాట. అవునా అయితే నేను ఒకటి చేస్తాను, నీకు సిచ్యువేషన్ ఇస్తా, సరదాగా ఒక ట్యూన్ చేస్తావా అన్నారు. చెప్పండి అంకుల్ అంటే ఒక సిచ్యువేషన్ చెప్పారు వెళ్ళిపోయారు. నేను అనుకున్నా, నేను దాని తర్వాత మళ్ళీ నా పాటలు నేను కంటిన్యూ చేస్తూ ఉన్నా, నేను చేసుకునే పనులు. సో మళ్ళీ స్కూల్కి వెళ్ళటం రావటం, అండ్ ఐ వాజ్ ఇన్ స్పోర్ట్స్ ఆల్సో. సో ఏంటంటే చాలా తక్కువ అది వెళ్ళటం, మళ్ళీ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయడం, మళ్ళీ రావడం. సో నాకు ఎప్పుడెప్పుడు వచ్చి మళ్ళీ నా ఇన్స్ట్రుమెంట్ మీద కూర్చుంటాను, మళ్ళీ మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి, ఈ టెన్షన్ ఉండేది అనమాట. అందుకే నైట్ అప్పటి నుంచే నైట్ వర్క్ చేసేవారు. ఎందుకంటే బికాస్ మరి మార్నింగ్ మరి మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకదు కదా. సో ఐ టు డూ ఇట్ ఇన్ ద నైట్. సో ఆయన అలా చెప్పి వెళ్ళిపోయారు, నేను ఏదో చేస్తూ ఉన్నాను. మళ్ళీ 2-3 days తర్వాత వచ్చారన్నమాట. వచ్చి ఏమైనా నేను చెప్పాను ట్యూన్ చేసావా అన్నారు. అంకుల్ మీరు నిజంగానే అన్నారా, నేనేదో ఊరికే సరదాగానే వెళ్ళిపోయారేమో, నేనేం చేయలేదా అన్నాను. ఏంటయ్యా నీ మీద నమ్మకం పెడితే ఆయన ఊరికే జోక్ చేశారే, ఏంటయ్యా నిన్ను నమ్మి ట్యూన్ చేయమని చెప్తే నువ్వు చేయలేదా ఇంకా అని. అయ్యో అంకిల్ లేదు అంకిల్ నేను సరదాగా కాదమ్మా నిజంగానే అన్నాను. సరిపోని మళ్ళీ వస్తా రేపు, నేను ఎలాగో డాడీని కలవడానికి వస్తాను కదా, చేసి పెట్టి మళ్ళీ 1 dayలో రేపు ఎల్లుండో వస్తాను. ఓకే అంకిల్ ఈసారి తప్పకుండా చేస్తాను. అప్పుడు ఆయన వెళ్ళి వచ్చేటప్పటికి అప్పుడు ఒక ట్యూన్ చేసి పెట్టా ఆయన చెప్పిన సిచ్యువేషన్కి. అప్పుడు వస్తే ఏంటన్నా ఈసారి చేశాను అంకుల్. అక్కడ చేసావా, ఏది వెయ్యి అన్నారు. అప్పుడు వేస్తే అలా కళ్ళు మూసుకుని వింటా ఉన్నారు. నాకు ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. అలా కళ్ళు మూసుకుని అలా విన్నారు. అయింది. ఇంకొకసారి వెయ్యి అన్నారు, మళ్ళీ వేసాను, మళ్ళీ అలా విన్నారు. అలా అయిపోయిన తర్వాత కళ్ళు తెరవట్లా. నేను ఏంటి కళ్ళు తెరవట్లే, ఏం చెప్పట్లా, మనకి జనరల్గా ఏమన్నా బాగుందని ఏదో అంటారు కదా, అంటే అంత బాగోలేదు, ఇది నచ్చలేదేమో, ఏంటి రియాక్షన్ లేదని అలా కాసేపు సైలెన్స్లోనే ఉన్నారు. అలా కళ్ళు తెరిచి అప్పుడు కూడా బాగుందని అంటలా, కళ్ళు తెరిచి
ఆయన చైర్లో కూర్చున్నారు, నేను కింద పరుపులన్నీ వేసుకున్నప్పుడు కింద కీబోర్డ్ సెటప్ అంతా పెట్టుకుని, అంటే అన్ని సీక్వెన్స్ అన్ని వరుసగా పెట్టి పేర్చి పెట్టాలా. సో ఏం చెప్పట్లేదేంటి అనుకుంటే ఇలా కళ్ళు తెరిచి అలా చూసి ఇలా బెండ్ చేసి ఇలా ఇలా షేకండ్ ఇచ్చారు. నేను కూడా ఇలా షేకండ్ ఇస్తే యో మై మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ వర్డ్. నాకు అర్థం కాల, మ్యూజిక్ డైరెక్టరా అసలు నాకు సినిమా అని ఇదని సరదాగా ఏదో సిచ్యువేషన్ చెప్పారు, మీరేదో ఆల్బమ్స్ చేసుకొని అది ఊరికి చాలా జోక్గా ఏదో చెప్పారు, నేను ఏదో చేయమన్నారు అనుకున్నాను తప్ప అసలు ఆయన మనసులో ఒక సినిమా, ఆయన ఒక సినిమా జరుగుతుంది, ఆయన మనసులో ఈ ఐడియా ఒకటి ఉంది సినిమాకి అనే ఇది కూడా నాకు తెలియదు యాక్చువల్గా. మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి అంకిల్ అంటే, నేను ఇప్పుడు సినిమా చేస్తున్నా, ఆ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని లేచి వెళ్ళిపోయారు. నాకేం అర్థం కాల. వెళ్తే అప్పుడు మళ్ళీ అటు నుంచి ఇటు డాడీ రూమ్కి వచ్చారంట. వచ్చి ఏమండి ఒక డెసిషన్ తీసుకున్నాను సార్. ఏంటి సార్ అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను చేయబోయే సినిమాకి మీ కూడా మ్యూజిక్ డైరెక్టర్. అదేంటి సార్ మొన్న ట్యూన్ అడిగా, ఈరోజు వినిపించాడు, అద్భుతంగా ఉంది, నేను ఫిక్స్ అయిపోయా అని మళ్ళీ నా దగ్గర చెప్తే నాకు అర్థం కాల. నేను దానికంటే ముందే 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు స్కూల్ రీఓపెన్ అవుద్ది కదా, ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు. ఓకే, స్కూల్ రీఓపెన్ సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్ రీఓపెన్ అవుద్ది కదా. అవును. సో నేను చిన్నప్పుడు లైక్ అరౌండ్ 3rd 4th చదువుతున్నప్పుడే వైలిన్ నేర్చుకుంటాను. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ వాజ్ వైలిన్. ఓకే, ఐ థింక్ మేబీ 2nd or 3rd స్టాండర్డ్ నుంచే వైలిన్ అండ్ సింగింగ్ ఐ వాజ్ లెర్నింగ్ కర్ణాటిక్ సింగింగ్. దాని తర్వాత 4th స్టాండర్డ్ వరకు వచ్చినప్పుడు నాకు మా అమ్మగారు తీసుకెళ్ళి మ్యాండిల్ శ్రీనివాస్ గారి దగ్గర జాయిన్ చేశారు. ఎప్పుడైతే ఆయన కలిసానో ఇంకా అదొక మ్యాజిక్ నా లైఫ్లో. ఓకే, అక్కడ నుంచి మ్యాండిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పుడు టోటల్గా మ్యాండిలింగ్ సరెండర్ అయిపోయా. అప్పుడు 6th స్టాండర్డ్ అప్పుడు స్కూల్ రీఓపెన్ అయినప్పుడు అందరిని అడుగుతారు కదా ప్రిన్సిపల్ వచ్చి, నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి, నీ పేరేంటి, నువ్వు ఎక్కడ, నువ్వేమవుతుంది, ఐఎమ్ సో అండ్ సో ఫ్రమ్ టీ నగర్, ఐఎమ్ కూడా బికమ్ ఇంజనీర్, ఇంకోడేమో డాక్టర్, ఇంకోడేమో డెంటిస్ట్, ఇంకోడేమో అది ఇదిని. ఆ 3 పేర్లు తెలుసు మాకు, ఇంజనీర్, డాక్టర్. మ్యాక్సిమం కొంతమంది బాగా బుర్రెక్కి ఉంటే డెంటిస్ట్ అనే పేరు తెలుసు, లేదా డాక్టర్ తప్ప ఏం తెలియదు కూడా ఆ వయసులో. ఓకే, డాక్టర్ ఇంజనీర్, డాక్టర్ ఇంజనీర్, డాక్టర్ ఇంజనీర్, లేదా సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రిక్ ఇంజనీర్, ఇలాంటి ఏదో తెలుసు అని చెప్తా వస్తున్నారు అందరూ. కరెక్ట్గా నా టర్న్ వచ్చింది. ఏంటంటే నా పేరు దేవి శ్రీ ప్రసాద్ అని. ఆ పేరుకే ఫస్ట్ అందరూ కొంచెం దేవి శ్రీ ప్రసాద్, ఇది ఎంత పొడుగుంది ఈ పేరని అన్నట్టు ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. అంటే ఎక్కడ నేను వడపల్లి, సో అండ్ స్టిల్ ఇన్ వడపల్లి ఉంది అని. వాట్ యూ వాంట్ బికమ్ అంటే, ఐ వాంట్ బికమ్ మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్ అన్న వెంటనే టాక్ 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 అని అందరూ ఫేస్లు 30-40 స్టూడెంట్స్ ఉంటారు కదా క్లాస్లో, అందరూ చూసారు ఎవడరాడు ఏంటి సంబంధం లేని పేరు చెప్పేశాడు అని. ఎందుకంటే ఆ రోజు చాలా మంది కొత్త స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. మేము అప్పుడు సమ్మర్ హాలిడేస్ తర్వాత కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, అందుకే నీ పరిచయం అనమాట. సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్ షిఫ్ట్ అవుతుంటారు, జాయిన్ అవుతారు కదా. అందుకే ఎవడరాడు ఇక పుల్లలా సన్నగా ఉండేవండి, బక్కగా పుల్లలో వచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అంటే. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏంటి అనుకుంటున్నారు. ఆ టైంలో అది కూడా తెలియదు వాళ్ళకి. సో మాకు చెన్నైలో, తమిళనాడులో మ్యూజిక్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా మ్యూజిక్ అంటేనే తెలిసిన ఒకే ఒక పేరు ఇళయరాజా. ఓకే, ఆయన పేరు తప్ప మాకు ఇంకా వేరే పేర్లు కూడా తెలియదు. సో నాకు చిన్నప్పుడు తెలిసింది మైకేల్ జాక్సన్. ఇలా టోపీ పెట్టుకుంటాడు, షూస్ వేసుకుంటాడు, డ్యాన్స్ చేస్తాడు, ఈయన మైకేల్ జాక్సన్. పాట పాడతాడు, అమ్మో అన్నీ చేస్తాడు. దాని తర్వాత ఇళయరాజా, వీళ్ళిద్దరే ఇప్పటికీ నాకు లైఫ్లో వాళ్ళిద్దరే. సో వీళ్ళు ఎవడరా బక్కగా వాడొచ్చి మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నాడని అలా స్టార్ట్ చేసి, అవునా అని మా ప్రిన్సిపల్ మాట ఆయన షాక్ అయ్యారు. ఓకే ఓకే అన్నారు, అర్థమైనట్టు ఓకే ఓకే అని వదిలేశారు. దాని తర్వాత ఇంక నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది మెయిన్ మ్యాటర్. ఏంటంటే వచ్చినాడు, ఇళయరాజా వచ్చాడు రా అని ఎటకారంగా మాట. రే ఇళయరాజా వచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్ అంట, నేను ఇళయరాజా అంటా అని ఇలాగే కానీ కామెడీ చేసేవారు. సో కాకపోతే నాకేంటి, నన్ను చూసి ఇళయరాజా అంటున్నాను, ఇంక అంతకంటే నాకేం కావాలి. వాడు కామెడీగా అన్నాడనే, వాడు సర్కాస్టిక్గా ఎటకారంగా అన్నాడనేది నాకు ఇంపార్టెంట్ కాదు. ఇళయరాజా అన్నారు, నన్ను చూసి ఇళయరాజా అన్నాడు వాడు, అది చాలు నాకు అని చెప్పి ఇంకా ఇస్ టు ఫ్లై హై మాట.